మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుఖ జీవితం కలిగి ఉండాలంటే శుక్రగ్రహం ముఖ్యం. అంటే కాలపురుష కుండల చక్రానికి శుక్రుడిది 2వ భావానికి 7 అంటే సప్తమ భావానికి అంటే ద్వితీయ సప్తమ భావాలకి అధిపతిన. అంటే ధనస్థానానికి సప్తమ స్థానానికి. ధనము అంటే మనము సంపాదించే ధనం, అది ఎక్కువ సంపాదనైనా తక్కువ సంపాదనైనా ధనం ధనమే. ఆ ధనానికి, కుటుంబ వ్యవస్థకి, తర్వాత మన మాట తీరు, తర్వాత వివాహ బంధం సప్తమం అంటే ఆడవారికైనా మగవారికైనా బాగుండాలంటే శుక్రగ్రహ స్థితి బాగుండాలి జాతక చక్రంలో. శుక్రగ్రహ స్థితి బాగున్న వాళ్ళు అందంగా కనిపిస్తారు. అందంగా అంటే రూపురేఖలు, ముఖవర్చస్సు, వారు ధరించిన వస్త్రాలు అది ఖరీదైనవి ధరిస్తారు శుక్రగ్రహం బాగున్న వాళ్ళు. లేదా 100 రూపాయల షర్టో 100 రూపాయల చీర అయినా అందంగా కట్టుకుంటారు. మగవాళ్ళ షర్ట్ అంటే మరి మామూలే. ఆడవారి చీర కట్టడం అనేది చాలా అందంగా కట్టుకొని కనిపిస్తారు. అంటే నలుగురిలో నలుగురు మనుషులు ఉన్నప్పుడు వారిలో ఒక స్పెషల్ క్వాలిటీతో కనిపిస్తారు ఆ ధరించే దుస్తుల వల్ల. బాగా ధనం ఉన్న వాళ్ళు అనుకోండి, మరి అందమైన వస్త్రాలు, అందమైన నగలు, అది వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ అయితేనేమి, వాళ్ళ చెప్పులు అయితేనేమి, అట్లా ఇంకా అలా అలా అన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఒక మనిషికి కావాల్సినవన్నీ, మగవాళ్ళైనా ఆడవాళ్ళు, అవి అందంగా ఉంటాయి. అదే కొంచెం ధనం తక్కువగా ఉంది, వారు కూడా వారు ఎంచుకునే విధానం బట్టి అవి తక్కువ రేట్ అయినా అద్భుతంగా కనిపిస్తాయి. అంటే ఎంచుకునే విధానం అది శుక్రగ్రహం వల్లే వస్తుంది. అట్లాగే శుక్రగ్రహం బాగున్న వాళ్ళకి అన్ని రకాల ఆనందాలు ఉంటాయి. అంటే మనం ప్రొద్దున్న లేచిందేంచి కావాల్సింది ఏంటండి? తిండి, అట్లాగే మనం వేసుకునే బట్టలు, అట్లాగే ఏదైనా సరే కావాల్సినవి సమయానికి అన్నీ వారి దగ్గర ఉంటాయి. లేదు అనకుండా. నేను చెప్పేది బాగా ధనం ఉన్న వాళ్ళ కోసం కూడా కాదు, ఇది అందరి కోసం. అన్నీ ఉంటాయి. అట్లాగే బాగా ఉన్న వాళ్ళకైతే అందమైన భవనం, మరి లగ్జరీ కార్సు, ఆ భవనంలో అందమైన వస్తువులు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రగ్రహం చెప్పాను కదా, ధనానికి, సప్తమ భావానికి. శుక్రగ్రహం బాగున్న వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది. ఫస్ట్ పాయింట్. వీళ్ళందరిలో తొందరగా కూడా కలవగలరు. ఎందుకంటే సప్తమానికి అధిపతి అయ్యారు ఆయన, తులారాశి. అట్లాగే సప్తమానికి కారకుడు కూడా శుక్రగ్రహమే. సప్తమం అంటే వివాహ బంధమే కదండి. లగ్నము మనదైతే మనకి ఎదురుగా ఉన్నది సప్తమ భావం, అవతలి వారితో ఎక్కువ కలవడం ఇది. అయితే జన్మజాతక చక్రంలో
శుక్రగ్రహం ముఖ్యంగా పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అంటే ఏది? శని శుక్రులు, శుక్ర రాహువులు, శుక్ర కేతువులు, శుక్ర కుజులు, శుక్రుడు ప్లస్ రవి కలిసి ఉంటే మగవాళ్ళ జాతకంలో ఇది దాంపత్య జీవితానికి ఇబ్బందే. ఇట్లాగా లేదా దృష్టిలు శుక్రగ్రహం మీద ఉంటే జాతకంలో శుక్రదోషం ఉన్నట్టే. అట్లాగే ఆడవారికైనా మగవారికైనా శుక్రుడు బుధగ్రహం కలిసి ఉన్న చాలా వీడియోలో చేసి పెట్టి ఉన్నాను, లక్ష్మీనారాయణ యోగం. శుక్రుడు ప్లస్ చంద్రుడు కలిసి ఉన్న చూడండి, శుక్రగ్రహం ప్లస్ చంద్రగ్రహం దిగ్బలం చతుర్థ స్థానం. ఇక్కడే మనకు అర్థమవుతుంది. చతుర్థం అంటే మన జన్మభూమి, మనం నివసించే ఇల్లు. మరి ఏదైనా ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? ఫస్ట్ మన ఇంటి నుండే, బయట నుంచి కాదు. ఇంట్లో వాతావరణం అంతా బాగుంటే మనం బయటికి వెళ్ళి ఏదైనా సాధించుకురాగలం. మరి ఈ శుక్రచంద్రులు దిగ్బలం పొందేది చతుర్థ స్థానంలోనే. మరి శుక్రబుధులు, శుక్రచంద్రులు, శుక్రుడు ప్లస్ గురుగ్రహం కలిసి ఉండి పాపగ్రహం ఉన్నా పర్వాలేదు, ఉంటే శుక్రగ్రహం బాగున్నట్లే. శుక్రగ్రహం బాగున్నట్లే. అందుకని శుక్రగ్రహం బాగాలేని వాళ్ళు, నేను చాలా వీడియోల్లో చెప్పుకున్నానండి, ముత్తైదువులకి ఆడవాళ్ళకి వస్త్రాలు పెట్టడం, పసుపు కుంకుమలు ఇవ్వడం, ముత్తైదువులకు కావలసిన సామాగ్రి ఇవ్వడం. అది ఆడవారైనా మగవారైనా శుక్రగ్రహం బాగలేని వాళ్ళు శుక్రవారం రోజు మీ ఇంట్లో ఆడపిల్లలకైనా, మీ ఇంట్లో చిన్నపిల్లలకైనా, మీ అమ్మగారికైనా, ఇంకెవరికైనా సరే బయట వాళ్ళకైనా శుక్రవారం రోజు ఇస్తూ ఉండాలి. ఉంటే శుక్రగ్రహం అనుగ్రహం పెరుగుతుంది. తర్వాత అమ్మవారిది అర్గళా స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం రోజు చదివితే శుక్రగ్రహం అనుగ్రహం పెరుగుతుంది. ఆ స్తోత్రంలో ఉన్నది రూపం దేహి, జయం దేహి, యశో దేహి, ద్విషోజహి అనే మంత్రం ఉంటుంది. అంటే మంచి కీర్తినిస్తుంది. మనం ముఖము చూడగానే ముఖము అందరూ ఇష్టపడతారు. అందువల్ల అర్గళా స్తోత్రం రోజు చదువుకుని శుక్రవారం చదివి తీపి పదార్థం నైవేద్యం చేసి చిన్నపిల్లలకి పంచితే శుక్రగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. కొంతమందికి నగలు ఉంటాయి, పెట్టుకోలేరు. కొంతమందికి చాలా వస్త్రాలు ఉంటాయి, కట్టుకోలేరు, అవి దాస్తూ ఉంటారు. కొంతమందికి ఏజ్ వచ్చినా సరే వివాహం అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడే. అంటే అందం ఉంటుంది, చదువు ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. వివాహం అనే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ అమ్మవారిని ఆరాధించండి. అది మీకు ఏ అమ్మవారైనా పర్వాలేదు, రోజు ఆరాధించండి. అట్లాగే శుక్రవారం రోజు ఆడపిల్లలకి, లేకపోతే ఎవ్వరూ లేరు,
మీ చెల్లికో, మీ అక్కకో. అక్క, చెల్లి లేరు, మీ అమ్మగారికో. శుక్రవారం రోజు ఏదో ఒకటి తీపి పదార్థం అందిస్తూ ఉండండి వాళ్ళకి. అలా చేస్తూ ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం పొందుతారు. మరి సుఖ జీవితం శుక్రగ్రహం వల్లే వస్తుందండి. వృషభ రాశి, తులారాశి. 1 ధనం, 2 మన బాంధవ్యాలు. ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లే. మరి అందరూ దేవి అర్గళా స్తోత్రం చదువుకుంటే శుక్రగ్రహం బాగాలేని వాళ్ళు చాలా మంచి ఫలితం పొందుతారు. అట్లాగే శుక్రవారం రోజు ఎక్కువగా వీలైతే సువాసన ఇల్లంతా సువాసన అంటే మంచి సువాసన. ఇప్పుడు అగరబత్తి ఉంటుందండి మంచి సువాసనతో ఇల్లంతా సువాసన భరితంగా అంటే మంచి వాసన. ఒక పువ్వో, ఇప్పుడు సంపెంగలు ఉంటాయి, ఎంత మంచి వాసన వస్తాయి. మల్లెపూల కాలంలో అట్లాగా గుమ్మానికి ఎదురుగా ఇంట్లోనే పువ్వులు ఉంచండి. అంటే నీళ్ళలో పోసి పువ్వులు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.